హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో టాంజిరో తన టీంతో కలిసి జరిగిన గాయాల నుంచి కోలుకోవడానికి రెస్ట్ తీసుకొని పూర్తిగా కోలుకోవడంతో తన నెక్స్ట్ మిషన్ కోసం మౌంట్ నాటగుమో అనే కొండని చేరుకుంటే అక్కడున్న స్పైడర్ డీమన్ ఎంతోమంది డీమన్ స్లేయర్లని కంట్రోల్ చేస్తూ వాళ్ళని టార్చర్ చేస్తుందని తెలుసుకోవడంతో మన హీరో టాంజిరో ఇంకా ఇనోస్కే కలిసి వాళ్ళని కంట్రోల్ చేస్తున్న ఆ డీమన్ని అంతం చేయడానికి అదిరిపోయే ఫైట్ చేసి ఆఖరికి ఆ డీమన్ని కనిపెడితే మన టాంజిరో ఆ డీమన్ తల తెగ నరుకుతాడు. కానీ చనిపోతున్న ఆ డీమన్ ఈ అడవిలో 12 కీజుకిలో ఒకటైన డీమన్ ఉందని చెప్పడంతో మన టాంజిరో ఎలాగైనా ఆ డీమన్ని కనిపెట్టి అంతం చేయడానికి ఫిక్స్ అవుతాడు. మరో పక్క మన జెనిట్సు మొదట్లో భయపడి అడవిలోకి రాలేకపోయినా తను లైనెస్తున్న నెజుకొని కాపాడడానికి అడవిలోకి దూసుకెళ్తాడు. కానీ ఒక స్పైడర్ తనని కొట్టడం వల్ల తనలోకి విషమెక్కి మరొక అరగంటలో స్పైడర్లా మారిపోతాడని ఒక స్పైడర్ తెలియచేయడంతో భయపడి స్పృహ కోల్పోతాడు. కానీ ఒక్కసారిగా తన పర్సనాలిటీ చేంజ్ అవ్వడంతో మన జెనిట్సు తన విశ్వరూపం చూపిస్తూ థండర్ బ్రీతింగ్ వాడి మెరుపు వేగంతో ఆ డీమన్ తల తెగ నరుకుతాడు. ఇదే టైంలో టాంజిరో ఇంకా ఇనోస్కే మరొక డీమన్ని కనిపెట్టి దానిని అటాక్ చేద్దామనుకుంటే దానిని కాపాడడానికి ఈ స్పైడర్ డీమన్లకి ఫాదర్ అయిన ఫాదర్ డీమన్ వాళ్ళని అటాక్ చేస్తుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్. కొన్ని రోజులుగా మన పాత నారుటో షిప్పుడెన్ వీడియోస్కి ర్యాండమ్గా కాపీరైట్ ఇష్యూస్ వస్తూ వీడియోస్ బ్లాక్ అయిపోతున్నాయి. కాబట్టి నేను ఆ వీడియోస్కి బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసి కాపీరైట్ని రిమూవ్ చేస్తున్నా. కానీ కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మళ్ళీ ఆ వీడియోని చూడాలనుకుంటున్న వాళ్ళు వీడియో బ్లర్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మరేం చేయమంటారో మీరే డిసైడ్ చేయాలి ఫ్రెండ్స్. అలా వీడియోస్ని బ్లర్ ఎఫెక్ట్తో వదిలేయమంటారా, లేక ఎడిట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అప్లోడ్ చేయమంటారా, లేకపోతే పాత వీడియోస్ని బ్లర్ ఎఫెక్ట్తో వదిలేసి నారుటో షిప్పుడెన్ వీడియోస్ని ఆర్క్స్ రూపంలో లాంగ్ వీడియోస్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేయమంటారా? మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా మన యానిమే అప్డేట్స్కి వస్తే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 8లో మన హీరో జిన్వు డీమన్ కింగ్ బారాన్తో తలపడపోతున్నాడని, ఈ ఎపిసోడ్ కార్కాల్ గన్ ఫైట్తో పోలిస్తే వేరే లెవెల్లో ఉండబోతుందని హైప్ ఎక్కిస్తున్నారు. అంతేకాకుండా ప్రెజెంట్ క్రంచీరోల్లో ఉన్న యానిమేలో మన సోలో లెవెలింగ్ తన ఎపిసోడ్ 6తో టాప్ 3 హైయెస్ట్ రేటెడ్ యానిమేలోకి ఎంటర్ అయిపోయింది. ముందు థర్డ్ ప్లేస్లో జుజుట్సు కైసెన్ ఉండేది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న వన్ పీస్ ఇంకా సెకండ్ ప్లేస్లో ఉన్న డీమన్ స్లేయర్ని కూడా బీట్ చేస్తుందేమో వేచి చూడాలి. ఇకపోతే చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్లో వచ్చిన వన్ ఆఫ్ ద పాపులర్ యానిమే బాకుగాన్ బ్యాటిల్ బ్రోలర్స్ని బేస్ చేసుకొని ఒక లైవ్ యాక్షన్ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఇకపోతే మన తెలుగు యానిమే ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్. మనలో చాలా మందికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ యానిమే అయిన అటాక్ ఆన్ టైటన్ సీజన్ 1 ఇప్పుడు తెలుగులో అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఈ యానిమేని చూడకపోతే కేవలం 39 రూపీస్తో ఫస్ట్ మంత్ మెంబర్షిప్ తీసుకొని చూసేయచ్చు. దయచేసి పైరసీ చూడకండి ఫ్రెండ్స్. ఒక 3 అవర్స్ మూవీ చూడడానికి 300 to 500 ఖర్చు పెడతాం. కానీ మనకి బాగా నచ్చిన యానిమే చూడడానికి ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి సపోర్ట్ చేయలేమా? ఇప్పుడు మనం దీనిని బాగా సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మరిన్ని యానిమే వస్తాయి. లేకపోతే నారుటో వచ్చి నారుటో షిప్పుడెన్ ఆగిపోయినట్టే ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇంకా ఆఖరిగా మీరు తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్న ఒక మంచి రామ్ కామ్ లవ్ స్టోరీ ఉన్న యానిమేని చూడాలనుకుంటే మీరు ఈ యానిమేని మిస్ కాకుండా చూసేయాల్సిందే. ఈ యానిమే పేరు తోమోచాన్ ఈజ్ ఎ గర్ల్. ఈ యానిమే 13 ఎపిసోడ్స్తో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకొని క్రంచీరోల్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది.
కథ విషయానికొస్తే హీరోయిన్ తోమో ఇంకా హీరో జునిచిరో చిన్ననాటి స్నేహితులు. కానీ మన తోమో ఎప్పుడూ ఒక అబ్బాయిలా ప్రవర్తించిన మన హీరోపై ఫీలింగ్స్ ఏర్పడిన తర్వాత వాటిని ఎలా హ్యాండిల్ చేసిందో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే హషీరాలైన గియు ఇంకా షినోబు ఆ ఫారెస్ట్కి చేరుకుంటారు. కానీ వాళ్ళు అక్కడికి చేరుకున్నప్పటికీ ఎంతోమంది డీమన్ స్లేయర్లు చనిపోయి ఉండడంతో షినోబు, అయితే మనం ఇక్కడికి పంపిన డీమన్ స్లేయర్లు అందరూ చనిపోయినట్టున్నారు, ఇంకా ఎవరైనా బతికున్నారేమో, ఈ అడవిని పూర్తిగా పరిశీలిద్దాం అనుకొని అడవిని పూర్తిగా పరిశీలించడానికి డిసైడ్ అయ్యి ఇద్దరూ విడిపోతారు. తిరిగి మన టాంజిరో ఇంకా ఇనోసుకే దగ్గర ఆ స్పైడర్ డిమన్, నా కుటుంబం నుంచి దూరంగా ఉండండి అని ఆ స్పైడర్ డిమన్ ఇనోసుకేని అటాక్ చేస్తుంటే టైంకి ఇనోసుకేని కాపాడడానికి టాంజిరో ఫుల్ పవర్తో అటాక్ చేస్తాడు. కానీ ఫాదర్ స్పైడర్ ఆ అటాక్ని తన చేత్తో అడ్డుకొని గ్యాప్ ఇవ్వకుండా మరో చేత్తో టాంజిరోని అటాక్ చేయబోతుంటే టైంకి ఇనోసుకే అటాక్ చేసి ఆ అటాక్ని అడ్డుకొని టాంజిరోని కాపాడతాడు. కానీ ఇద్దరూ ఫుల్ పవర్తో అటాక్ చేసిన ఆ డీమన్ చేతిని కూడా నరకలేకపోతున్నారు. దీనిని మరి ఎలా ఆపేది అనుకుంటుండగా ఆ డీమన్ ఇద్దరిని దూరంగా నెట్టేస్తుంది. మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా టాంజిరోని అటాక్ చేయబోతుంటే ఇనోసుకే ఆ డీమన్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ డీమన్ ఒక్క దెబ్బకే ఇనోసుకేని ఎగరేస్తుంది. రే పంది పిర్రలోడా, దమ్ముంటే వాడితో కాదు నాతో ఫైట్ చేయరా అనడంతో ఆ డీమన్ ఇనోసుకే వెంటపడుతుంది. కానీ మన టాంజిరో ఇనోసుకేని కాపాడడానికి వాళ్ళ వెంటపడుతూ ఒక చెట్టు నరికి ఆ డీమన్ పై పడేలా చేస్తాడు. అసలేం జరిగిందా అంటూ ఆలోచిస్తూ టాంజిరో తనకి సాయం చేశాడని తెలుసుకున్న ఇనోసుకే, వీడు నాకు అస్సలు నచ్చట్లేదు, నేను అడగకుండానే నాకు సాయం చేస్తున్నాడు. కానీ టాంజిరో మనసులో మాత్రం, ఈ డీమన్ ఓడించాలంటే నా అత్యంత శక్తివంతమైన అటాక్ని వాడాలి అంటూ తన బ్రీతింగ్ టెక్నిక్ని యాక్టివేట్ చేస్తాడు. వీడేంటి ఒక్కసారిగా అంత సీరియస్ అయిపోయాడు, ఇప్పుడు వీడేం చెయ్యబోతున్నాడు అంటూ ఇనోసుకే చూస్తుండగానే టాంజిరో ఫుల్ స్పీడ్లో ఆ డీమన్ పై అటాక్ చేయడానికి దూసుకెళ్తాడు. కానీ ఆ డీమన్ ఒక్కసారిగా ఆ చెట్టుని అమాంతం లేపి దానితో టాంజిరోని అటాక్ చేస్తూ టాంజిరోని ఎక్కడికో దూరంగా గాల్లోకి నెట్టేస్తుంది. ఇనోసుకే, నేను ఖచ్చితంగా నీకోసం మళ్ళీ తిరిగి వస్తాను, అప్పటి వరకు దయచేసి ప్రాణాలతో ఉండు అంటుండగా మనం ఇనోసుకేని అటాక్ చేయడానికి మీదకొచ్చిన స్పైడర్ డీమన్ని చూస్తాం. ఇదే టైంలో మన జెనిట్సు దగ్గర అప్పటికే పాయిజన్ స్ప్రెడ్ అయ్యి ఎంతోసేపు అవ్వడంతో జెనిట్సు ఆల్మోస్ట్ తన స్పృహ కోల్పోయే టైంకి నీ ఓటమిని ఎప్పటికీ ఒప్పుకోవద్దు అని మళ్ళీ తన మాస్టర్ చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో మళ్ళీ తన కళ్ళు తెరిచి చూసే టైంకి ఒక అందమైన సీతాకోక చిలుకల ఇన్సెక్ట్ హషీరా అయిన షినోబు తన ముందు ప్రత్యక్షమయ్యి, నువ్వింకా బతికే ఉన్నావా అంటూ జెనిట్సుని కాపాడే పనిలో ఉంటుంది. తిరిగి ఆకాశంలో దూసుకెళ్తున్న టాంజిరో తన వాటర్ బ్రీతింగ్ టెక్నిక్ని వాడి తన స్పీడ్ని తగ్గించి స్మూత్గా ల్యాండ్ అవుతాడు. కానీ అలా ల్యాండ్ అయిన టాంజిరోకి ఎవరితో ఏడుపు వినిపిస్తుంది. దానితో అది ఎవరా అనుకుంటూ అక్కడికి చేరుకున్న టాంజిరో తను ముందు చూసిన ఆడ డీమన్ని ముందుగా తనకి వార్నింగ్ ఇచ్చిన డీమన్ అటాక్ చేస్తూ ఏడిపించడం చూస్తాడు. టాంజిరో వాళ్ళని చూస్తున్నాడని గమనించిన ఆ డీమన్, ఏంట్రా సినిమా చూస్తున్నావు, ఇది మా కుటుంబ సమస్య, నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇందులో కలగ చేసుకున్నావంటే నేను నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా. ఏంట్రా నువ్వు చెప్పేది, తను నీ కుటుంబమా? కుటుంబం అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఇంకా ప్రేమ ఉండాలి, కానీ నీకు వాళ్ళపై కోపం ద్వేషం తప్ప ఇంకేమున్నట్టు నాకు అనిపించట్లేదు. ఒక డీమన్ అయినా సరే తమ కుటుంబంలో చూసేవారికి ఎవరైనా అలా చేస్తారా? దీనిని ఒక బంధమని నువ్వు అస్సలు అనలేవు అనడంతో వాడికి టాంజిరోపై చాలా కోపం వస్తుంది.
కానీ ఇదే టైంలో అక్కడికి ఎవడో డీమన్ స్లేయర్ ఎంట్రీ ఇచ్చి, ఇలాంటి బుడ్డ డీమన్లని ఓడించి మంచి పేరు సంపాదించడం కోసమే నేను ఇప్పటి వరకు దాక్కున్నా, ఇక మిమ్మల్ని చంపి నా డీమన్ స్లేయర్ పేరు నిలబెట్టుకుంటా అంటుండగానే అప్పటికే చాలా కోపం మీదున్న ఆ డీమన్ ఒక్క అటాక్తోనే ఆ డీమన్ స్లేయర్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. అది చూసిన టాంజిరో ఒక్కసారిగా షాక్ అవుతుంటే, రేయ్ నువ్విందాకేదో అంటున్నావు కదరా, అదేంటో మరొక్కసారి చెప్తావా? వీడు చాలా బలంగా ఉన్నాడు. ఇందాక ఫాదర్ స్పైడర్ నుంచి వచ్చిన వాసన కంటే వీడి నుంచి 10 రెట్లు భయంకరమైన వాసన వస్తుంది. దయచేసి నన్ను క్షమించు ఇనోస్కే. నేను నీ దగ్గరికి చేరుకోవడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ముందు నేను వీడిని ఓడించాలి. దయచేసి అప్పటి వరకు ప్రాణాలతో ఉండు. ఏంట్రా కదలకుండా అలా నుంచున్నావు? ఇందాకేమన్నావో మరొక్కసారను. కట్ చేస్తే మనం తిరిగి ఆ ఫాదర్ స్పైడర్ అటాక్ నుంచి తప్పించుకొని ఒక చెట్టు వెనక దాక్కున్న ఇనుస్కే దగ్గరికి వస్తాం. కానీ ఇనుస్కే రక్తం వాసన ద్వారా ఆ డీమన్ ఇనుస్కేని కనిపెట్టి మళ్ళీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ దాని నుంచి తప్పించుకొని పరుగు తీసిన ఇనుస్కే, అసలింత బలంగా ఉన్న ఈ డీమన్ని నేను ఎలా ఓడించాలి? అసలు నా కత్తితో వీడిని నరకలేకపోతే వీడిని ఎలా అంతం చెయ్యాలి? ఇది అస్సలు మంచిది కాదు. ఒక్క సెకండ్, అసలు కొండలకి రారాజైన ఇనుస్కే అయిన నేను ఎందుకు పారిపోతున్నాను అనుకొని ఇనోసుకే మళ్ళీ దూసుకెళ్ళి ఆ డీమన్ని అటాక్ చేస్తాడు. కానీ ఈసారి కూడా ఇనోసుకే ఆ డీమన్ చేతిని నరకలేకపోతాడు. కానీ ఇనోసుకే అయినా ఆగకుండా తన రెండో కత్తితో ఆపకుండా అటాక్ చేస్తూ మొత్తానికి ఆ డీమన్ చేతిని నరికేస్తాడు. దానితో దెబ్బకి ఆ డీమన్ భయపడి పరుగు తీస్తుంది. రే పంది పిర్రలోడా, ఎక్కడికి రా నువ్వు పారిపోయేది? నేను నిన్ను వదిలే సమస్య లేదు అంటూ ఇనుస్కే ఆ డీమన్ వెంట పడతాడు. తిరిగి రూయ్ అనే డీమన్తో ఫైట్ చేస్తున్న టాంజిరో దగ్గర వాడి కొన్ని అటాక్స్ అడ్డుకుంటూ తప్పించుకున్నందుకే టాంజిరోకి చాలా స్టామినా అయిపోయి ఆయాసపడిపోతుంటాడు. రేయ్ నువ్వన్న మాటలకి నేను నిన్నంత సులభంగా చావనివ్వనురా. నేను నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఎంతో హింసపడుతూ చాలా క్రూరంగా చంపుతా. కానీ నువ్వు ఇందాకన్నా ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటే నీకు నొప్పిలేని చావుని ప్రసాదిస్తా. లేదురా, నేనన్న ప్రతి మాట నిజమే. నేను నా మాట వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. బలవంతంతో లేదా భయంతో ఎప్పటికీ నువ్వు ఒక బంధాన్ని ఏర్పరచుకోలేవురా. కట్ చేస్తే ఆ ఫాదర్ డీమన్ తప్పించుకుపోవడంతో ఇనోస్కే మళ్ళీ తన ఎబిలిటీ యాక్టివేట్ చేసి ఆ డీమన్ని కనిపెడదామనుకుంటే భయంతో చెట్టెక్కి దాక్కున్న ఆ డీమన్ని చూస్తాడు. కానీ అప్పటి వరకు భయపడుతున్న ఆ డీమన్ సడన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ముందుకన్నా చాలా శక్తివంతంగా మారుతుంది. దెబ్బకి అది చూసిన ఇనోస్కే అప్పటి వరకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఒక్కసారిగా భయపడిపోతాడు. నేను దీనితో తలపడితే అస్సలు గెలవలేను అనుకొని తన ఓటమిని అంగీకరించినట్టు తన కత్తిని కూడా దించేస్తాడు. కానీ ఒక్కసారిగా ఇనోస్కేకి టాంజిరో చెప్పిన ఆఖరి మాటలు, ఇనోస్కే నేను వచ్చే వరకు ఎలాగైనా బతికుండు. అలానే ముందుగా విస్తీరియా మ్యాన్షన్లో బామ్మ చెప్పిన మాటలు, బేటా చావుని ఎదురుగా ఉన్నా కూడా గర్వంగా తన తలెత్తుకొని బెదరకుండా పోరాడేవాడే అసలైన డీమన్ స్లేయర్ అన్న మాటలు గుర్తుకు రావడంతో మళ్ళీ ఇనోసుకే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ ఆ డీమన్ ఇచ్చిన ఒక్క పంచ్కి ఇనోసుకే ఎన్నో చెట్లని గుద్దుకొని దూసుకెళ్తూ దూరంగా పడిపోతాడు. కానీ గ్యాప్ ఏమి ఇవ్వకుండా ఆ డీమన్ మళ్ళీ ఫుల్ పవర్తో అటాక్ చేస్తే టైంకి ఇనోసుకే దానిని తప్పించుకొని వెనక నుంచి ఫుల్ పవర్తో ఆ డీమన్ తల నరకడానికి ట్రై చేస్తాడు. కానీ ఇనోసుకే కత్తులు కూడా విరిగిపోతాయి. ఈ గేమ్ చెయ్యలేక పడిపోయిన ఇనోసుకేని
ఆ డీమన్ తన తల పట్టుకొని లేపి ఇనోస్కే తలని గుజ్జు గుజ్జు కింద నలుపుతూ ఇనోస్కేని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అలా స్పృహ కోల్పోతున్న ఇనోస్కేకి తన కన్న తల్లి గుర్తొస్తుంది. తనని కాపాడడానికి ఇనోస్కే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే తన మదర్ తనని లోయలోకి విసిరినట్టు మనకి రివీల్ అవుతుంది. కానీ అది ఇంకా ఎవరో తనకి తెలియకపోవడంతో అసలు నాకిప్పుడు కనిపించింది ఎవరు అనుకుంటుండగా టైంకి వాటర్ హషిరా గియు అక్కడికి ఎంట్రీ ఇచ్చి ఆ డీమన్ చెయ్యి నరికి ఇనోస్కేని కాపాడతాడు. అసలేం జరిగింది? ఎవరైనా నాకు సాయం చేశారా? అసలు ఎవరితను? నేను అంతలా కష్టపడుతుంటే కేవలం ఒక్క అటాక్తోనే ఆ డీమన్ చెయ్యి నరికాడు. కానీ ఆ డీమన్ తన చేతిని హీల్ చేసుకొని గియుని అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఒకే ఒక్క అటాక్తో గియు ఆ డీమన్ని ముక్కలు ముక్కలుగా నరికి అంతం చేస్తాడు. ఒక హషిరాని మొదటిసారి అలా ఫైట్ చేయడం చూసిన ఇనోస్కే అసలు నా జీవితంలో ఇంత శక్తివంతమైన మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు అని బాగా ఇంప్రెస్ అయిపోతాడు. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, డీమన్ స్లేయర్ కార్ప్స్కి లీడర్ పేరేంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి చాలామంది ఓయాకత అని కామెంట్ చేశారు. సిరీస్లో అందరూ తనని ఓయాకత అని పిలుస్తారు. కానీ జపనీస్లో ఓయాకట అంటే లీడర్ లేదా మాస్టర్ అని అర్థం. కాబట్టి హషిరాలు ఇంకా అందరూ తనని రెస్పెక్ట్తో ఓయాకట అని పిలుస్తారు. కానీ డీమన్ స్లేయర్ కార్ప్స్కి లీడర్ పేరు కాగయా ఉబయాషికి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే రూయి చేస్తున్న ప్రతి అటాక్ని తప్పించుకుంటున్న మన హీరో టాంజిరోని చూస్తాం. కానీ తన ప్రతి అటాక్ని తప్పించుకోవడంతో వీడు నేను అనుకున్న దానికంటే చాలా బలంగానే ఉన్నాడు అనుకుంటూ రూయి తన థ్రెడ్తో అటాక్ చేస్తే టాంజిరో ఆ థ్రెడ్ని నరకడానికి ఫుల్ పవర్తో అటాక్ చేస్తాడు. కానీ రూయి థ్రెడ్ ఎంత బలంగా ఉంటుందంటే టాంజిరో కత్తి విరిగిపోయి టాంజిరో ముఖంపై గాయం కూడా చేస్తుంది. తిరిగి గియు శక్తి చూసి చాలా ఇంప్రెస్ అయిపోయిన ఇనోస్కే దగ్గర, ఆగు, నువ్వు ఎవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడే ఇక్కడే నాతో తలపడు. నేను నిన్ను ఓడిస్తే ఈ ప్రపంచంలో లార్డ్ ఇనోస్కేయే అందరికంటే శక్తివంతుడని ఒప్పుకో. కానీ నా దగ్గర దీనికంటే ఒక మంచి ఐడియా ఉంది. ముందు వెళ్ళి ట్రైనింగ్ చేసి ఇంకా బలంగా మారు. రేయ్, ఏమన్నావురా? దమ్ముంటే రారా చూసుకుందాం. ఇప్పుడే నేను గుండగుండగా కొట్టేస్తా. నిన్ను ఓడించడానికి నా కత్తి కూడా అవసరం లేదు. మొదటిసారి 12 కేజీకిలో ఒకరిని ఎదుర్కోవడంతో కొంచెం తడపడ్డా అంతే. నీ సాయం లేకపోయినా వీడిని నేనే ఓడించేవాణ్ణి. వీడు 12 కేజీకిలో ఒకడు కూడా కాదు. వీడినే నువ్వు ఓడించలేకపోయావు. అంతేకాక అసలు వీడు 12 కేజీకిలో ఒకడు కాదని కూడా నువ్వు కనిపెట్టలేకపోయావు. ఏమంటున్నావురా మైదా పిండి? నేను కేవలం మా కత్తుల కాంతారావు చెప్పిన మాటల్ని నీతో చెప్పా అంతే. వాడు 12 కేజీకిలో ఒకడు కాదని నాకెప్పుడో తెలుసు అని ఇనోస్కే అంటుండగా గియు ఇనోస్కేని చెట్టు కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదే టైంలో జెనిట్సుని కాపాడడం కోసం ఆ పాయిజన్కి యాంటీడోట్ ఇస్తున్న షినోబు, నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో, నీలో ఉన్న విషయాన్ని స్లో చేసుకోవడానికి నీ బ్రీతింగ్ని వాడి చాలా మంచి పని చేసావు. లేకపోతే నువ్వు స్పైడర్గా మారి ఇప్పటికే చాలాసేపు అయ్యేది అనడంతో మొత్తానికి అంతా ముగిసిందనుకొని జెనిట్సు స్పృహ కోల్పోతాడు. కట్ చేస్తే రూయితో ఫైట్ చేస్తున్న మన టాంజిరో, అసలు వీడి బ్లడ్ డీమన్ నాట్తో చేస్తున్న ఆ థ్రెడ్స్ ఎంత బలంగా ఉన్నాయేంటి? అవి నా ఖడ్గాన్ని ఏదో అగ్గిపుల్లలా విరిచేశాయి. వీడి థ్రెడ్స్ ఆ ఫాదర్ స్పైడర్ శరీరం కన్నా చాలా బలంగా ఉన్నాయి. మాస్టర్ ఉరోకుదాకి ఇంకా హాగా నెజుకో గారు, నన్ను క్షమించండి. మీరు అన్ని పాఠాలు నేర్పించాక కూడా నేను నా ఖడ్గాన్ని విరగొట్టుకున్నా.
అనుకుంటుండగా మళ్ళీ రూయి టాంజిరోని అటాక్ చేయడంతో వాటిని తప్పించుకుంటూ విరిగిన తన కత్తితోనే ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యి, నేను నా విరిగిన ఖడ్గంతో వాడి థ్రెడ్స్ని నరకలేకపోతే ఏంటి, సరాసరి వాడి తలనే నరుకుతాను. కానీ దానికోసం ముందుని నా థ్రెడ్స్ని దాటుకొని వాడికి దగ్గరగా వెళ్ళాలి అని టాంజిరో అనుకుంటుండగా ఆ డీమన్ తన థ్రెడ్స్తో ఒక పెద్ద వెబ్ని ఫామ్ చేసి ఒక్కసారిగా టాంజిరోని అటాక్ చేస్తాడు. కానీ టైంకి టాంజిరోని కాపాడడానికి నెజుకో తన బాక్స్ నుంచి బయటకొచ్చి టాంజిరోకి తన బాడీ అడ్డుగా పెట్టి తన అన్నని కాపాడుకుంటుంది. కానీ ఒక చెల్లి తన అన్నని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని చూసిన రూయి చాలా చాలా షాక్ అయిపోతాడు. తను నీ చెల్లా? నీకింకేమనిపిస్తుందిరా? నా చెల్లి కాబట్టే నన్ను కాపాడడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు అంటూ టాంజిరో కంగారు పడుతూ ఏర్లై పారుతున్న నిజుకో రక్తాన్ని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. తన అన్నని కాపాడుకోవడానికి తన ప్రాణాల్ని కూడా లెక్క చేయని చెల్లిని, తన చెల్లిని కాపాడుకోవడానికి ఎంతగానో తప్పిస్తున్న అన్నని చూశాక రూయికి అసలైన బంధం అంటే ఏంటో అర్థమవుతుంది. నేను కోరుకుంది ఇలాంటి ఒక కుటుంబమే, ఇలాంటి బంధం నాకు కూడా కావాలి. ఇక నుంచి నీ చెల్లి నా సొంతం. కానీ నువ్వు ఇలా చెయ్యలేవు, నీకు అక్కగా నేను ఆల్రెడీ ఉన్నాగా అంటుండగా రూయి కోపంగా ఒక్క అటాక్తో ఆ డీమన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. మీలో ఏ ఒక్కరూ కూడా నా కోసం ఎప్పుడు అలా చెయ్యలేదు. నేను నిన్ను చంపకుండా మళ్ళీ కుటుంబంలో ఒకరిగా ఒప్పుకోవాలంటే మన అడవిలో చొరపడిన ఆ డీమన్ స్లేయర్లని అంతం చెయ్యి. అలా చేస్తే నేను నీ తప్పులన్నిటినీ క్షమిస్తా అనడంతో ఆ డీమన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానితో రూయి, రేయ్, నేను నీకు ఇంకొక ఆఫర్ ఇస్తా. నువ్వు నీ చెల్లిని నాకు అప్పగిస్తే నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. అసలు నువ్వేమంటున్నావు? నేనేమంటున్నానంటే ఇక నుంచి నీ చెల్లి నా చెల్లి అవుతుంది. నెజుకో ఒక వస్తువు కాదు, తనకంటూ ఫీలింగ్స్ ఉంటాయి. తను ఎప్పటికీ కూడా నీలాంటి వాడికి చెల్లవ్వదు. పర్లేదు, అది పెద్ద సమస్య కాదు. తనని భయపెట్టైనా సరే ఆ ఫీలింగ్ ని బలవంతంగా అయినా పుట్టేలా చేస్తా. నీకెన్నిసార్లు చెప్పాలరా, భయం వల్ల ఎప్పటికీ అసలైన బంధాన్ని ఏర్పరచుకోలేవు. నువ్వు ఎప్పటి వరకు అది అర్థం చేసుకోలేవో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకున్న నీ కోరిక అప్పటి వరకు నెరవేరదు. నిన్ను చంపిన తరువాత ఎలాగో నీ చెల్లిని నా సొంతం చేసుకొని నా కుటుంబంలో ఒకరిగా మార్చుకుంటా. నీ తలని తెగనరికైనా సరే నా చెల్లిని నేను కాపాడుకుంటా. సరే అయితే రా, చూసుకుందాం. నువ్వు 12 కిజుకిలో ఒకరిని చంపగలవో లేదో. అయితే వీడు నిజంగా 12 కిజుకిలో ఒకడా? అయితే వీడిలో ముజాన్ రక్తం ఉంటుంది. అయితే వీడిని నేను ఖచ్చితంగా ఓడించాలి. రేయ్, నువ్వింకా నన్ను ఓడించగలననే అనుకుంటున్నావా అంటూ తన థ్రెడ్స్తో అటాక్ చేసి పొదల్లో ఉన్న నెజుకొని తన దగ్గరికి లాక్కుంటాడు. ఒక కుటుంబంలో అందరికీ ఒక పాత్ర ఉంటుంది. ఒక తల్లి ఇంకా తండ్రి పాత్ర పెరుగుతున్న వాళ్ళ పిల్లల్ని కాపాడటం. ఒక అన్న ఇంకా అక్క పాత్ర వాళ్ళ చిట్టి తమ్ముడిని కాపాడటం. కుటుంబంలో ఒకరి కోసం ఒకరు ప్రాణం కూడా పణంగా పెడతారు. వాళ్ళు అలా ఆ పాత్రని పోషించలేకపోతే వాళ్ళు బతికుండి ఏం లాభం? ఇక నీ పాత్ర, నీ చెల్లిని నాకు అప్పగించడమే. నీ పాత్ర ఇంతటితో ముగిసింది. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నీకే మంచిది అని రూయి అంటుండగా నెజుకో వాడి ముఖంపై అటాక్ చేస్తుంది. వాడి మాటలకి కోపం వచ్చిన టాంజిరో కూడా అటాక్ చేయడానికి దూసుకెళితే రూయి అటాక్ చేయడంతో టాంజిరో దాని నుంచి తప్పించుకుంటాడు. కానీ మళ్ళీ రూయిని చూసే టైంకి నెజుకో అక్కడ కనిపించదు. కానీ పైనుంచి చుక్క చుక్క రక్తం కారడం గమనించిన టాంజిరో తన తలెత్తి చూస్తే రూయి తన థ్రెడ్స్తో నెజుకొని బంధించి ఆకాశంలో వేలాడదీసినట్టు తెలుసుకుంటాడు. తన కళ్ళెదురుగా తన చెల్లి రక్తం ఏర్లై పారుతూ తను ఎంతో ప్రమాదంలో ఉండడంతో టాంజిరో భయపడిపోతాడు. నువ్వేం భయపడకు, తాను కూడా ఒక డీమన్నే కాబట్టి దీనివల్ల
తనేం చావదు. కానీ పొగరెక్కిన నా చెల్లికి ఒక అన్నగా నేను క్రమశిక్షణ నేర్పాలి కదా. నేను దానిని రాత్రంతా ఇలానే వేలాడతీస్తా. అప్పటికే నాకు లొంగకపోతే సూర్యోదయం అవ్వడంతో మాడి మస్సైపోతుంది. అది విన్న టాంజిరో కోపంతో రగిలి అటాక్ చేయడానికి వెళ్తే రూయి తన థ్రెడ్స్తో టాంజిరోని నేల కంటించి పడిన టాంజిరోని తన్ని ఎగరేస్తాడు. అయినా రక్తం కక్కుకుంటూ లేచిన టాంజిరోని రూయి చేరుకొని, రేయ్, నువ్వు నా తలని తెగ నరుకుతానన్నావు కదరా, రా, దమ్ముంటే నరకరా అంటూ రూయి టాంజిరోని అటాక్ చేస్తుంటే టాంజిరో తన పూర్తి శక్తి అంతా వాడి రూయి తల నరకడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాడిపై చిన్న గీత కూడా పడదు. దానితో టాంజిరో షాక్ అవుతుండగా రూయి టాంజిరోని తన్ని దూరంగా నెట్టేస్తాడు. రేయ్, నువ్వు నా థ్రెడ్నే నరకలేకపోతే నా తల నరకగలనని ఎలా అనుకున్నావురా? వీడు నేను అనుకున్న దానికంటే చాలా శక్తివంతంగా ఉన్నాడు. అయితే ఇదేనా మూజాన్ రక్తం ప్రవహించే డీమన్ యొక్క అసలైన శక్తి? ఇదే టైంలో ఎంతో రక్తం పోవడంతో నెజుకో స్పృహ కోల్పోతుంది. కోపంతో రెచ్చిపోతే నేను వాడిని ఏం చెయ్యలేను. నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. నేను పూర్తి కాన్సన్ట్రేషన్తో నా బ్రీతింగ్ టెక్నిక్ని వాడుతూ నా పూర్తి శక్తితో వాడిని అటాక్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఒక్కసారిగా టాంజిరో రూయి వైపు దూసుకెళితే రూయి మళ్ళీ టాంజిరోని అటాక్ చేస్తాడు. కానీ ఈసారి టాంజిరో అటాక్ రూయి థ్రెడ్స్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. నేను వీడి థ్రెడ్స్ని కట్ చేయగలిగా, అయితే ఈసారి వీడి తలని కూడా నరకగలనేమో అంటూ టాంజిరో అటాక్ చేస్తూ ముందుకు సాగుతుంటే రూయి తన బ్లడ్ డీమన్ నాట్ యొక్క పూర్తి శక్తిని యాక్టివేట్ చేస్తాడు. దానితో ఆ థ్రెడ్స్ రెడ్ కలర్లో మారుతూ మరింత శక్తివంతంగా మారతాయి. ఇక టాంజిరోని చంపడానికి డిసైడ్ అయ్యి నలువైపుల నుంచి టాంజిరోని తన థ్రెడ్స్తో చుట్టుముట్టి అటాక్ చేస్తాడు. నేను వీటిని ఆపలేను. అయితే నా కథింతటితో ముగుస్తుందా? కానీ నేను నెజుకొని ఎలాగైనా కాపాడాలి అనుకుంటున్న టాంజిరోకి తన చావు ఎదురుపడిన ఆ ఒక్క సెకండ్లో తన ఫాదర్ గుర్తుకొస్తారు. టాంజిరో ఫాదర్ తన చిన్నప్పుడు కాగురా డాన్స్ చేస్తున్న సీన్ గుర్తుకొస్తుంది. టాంజిరో, మన కుటుంబం ఆ నిప్పులకి మూలమైన సూర్య భగవానుడిని కొలుస్తుంది. ఆయన పేరు హినోకామి. ఇలా కాగురా డాన్స్ చేస్తూ మన ప్రార్థనని ఆయనకి తెలియచేస్తాం. ఆయన దీవెనలే మన కుటుంబానికి రక్ష. ఈ సీన్ గుర్తుకు రాగానే టాంజిరోలో ఒక సరికొత్త శక్తి వస్తుంది. సడన్గా తన బ్రీతింగ్ టెక్నిక్ మారి తన వాటర్ డ్రాగన్ ఫైర్ డ్రాగన్గా మారుతుంది. దానితో టాంజిరో తన ఫాదర్ చేసిన హినోకామి కాగురా డ్యాన్స్ని గుర్తు చేసుకుంటూ రూయి వేసిన థ్రెడ్స్ అన్నిటినీ నరుక్కుంటూ వాడి వైపు దూసుకెళ్తాడు. అది చూసి దెబ్బకి రూయి భయపడి వెనక్కి తగ్గుతూ దూరంగా వెళ్తుంటాడు. దానితో ఒక్కసారిగా టాంజిరోకి వాడి వీక్ పాయింట్ ఒక ఓపెనింగ్ థ్రెడ్ రూపంలో కనిపిస్తుంది. ఇదే టైంలో స్పృహ కోల్పోయిన నెజుకో కలలో తన మదర్ చేరుకొని, నెజుకో, మేలుకో నెజుకో, నువ్వు నీ అన్నయ్యకి సహాయం చేయాలి, లేకపోతే తను చనిపోతాడు అనడంతో ఒక్కసారిగా నెజుకో మేలుకొని మొట్టమొదటిసారి తనలో ఉన్న బ్లడ్ డీమన్ నాట్ ఎక్స్ప్లోడింగ్ బ్లడ్ని యాక్టివేట్ చేసి రూయి థ్రెడ్స్ని మాడి మసి చేస్తుంది. అలా ఆ మంటలు కరెక్ట్గా రూయి ఎదురుగా పడితే ఆ మంటల్ని చీల్చుకుంటూ మన టాంజిరో, నన్ను ఇంకా నెసుకొని ఎవ్వరూ కూడా వేరు చెయ్యలేరు అంటూ వాడి తల తెగ నరకడానికి ఫుల్ పవర్తో అటాక్ చేస్తే అదే టైంకి టాంజిరో కత్తి మీద నెజుకో బ్లడ్ కూడా పడి టాంజిరో ఫైర్ బ్రీతింగ్తో నెజుకో ఎక్స్ప్లోడింగ్ బ్లడ్ కలవడం వల్ల వచ్చిన ఇంపాక్ట్కి రూయి తల ఎగిరి పడుతుంది. మీరు దయచేసి ఈ సీన్ని ఇప్పటి వరకు చూడకపోతే
కంప్లీట్ ఎపిసోడ్ లేదా ఈ ఫైట్ సీన్ అయినా ఖచ్చితంగా యూట్యూబ్లో చూడండి. ఈ సీన్ని నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోదు. 5 years బ్యాక్ డీమన్ స్లేయర్ సీజన్ 1 అప్పటి వరకు యావరేజ్ యానిమే, కానీ ఎపిసోడ్ 19 ఎయిర్ అయిన వెంటనే ట్రెండింగ్కి వెళ్ళి చాలా పాపులర్ అయిపోయింది. అంత అద్భుతంగా ఉంటుంది ఈ యానిమేషన్ సీన్. కాబట్టి ఈ ఫైట్ సీక్వెన్స్ అయితే మిస్ కాకుండా ఖచ్చితంగా కంప్లీట్గా ఆ మ్యూజిక్తో సహా వినండి. అలా రూయ్ తల తెగిపడడంతో అంతా ముగిసిందనుకొని పడిపోయిన టాంజిరో, అమ్మయ్యా, మొత్తానికి నేను గెలిచి సాధించా. మా నాన్న నన్ను కాపాడారు. ఆయన వాడిన కాగురా డ్యాన్స్ సాయంతోనే ఈ డీమన్ని ఓడించా అనుకుంటూ లేచిన టాంజిరోకి అప్పటి వరకు జరిగిన ఫైట్స్ ఎఫెక్ట్ వల్ల సడన్గా చెస్ట్లో చాలా పెయిన్ రావడంతో, లేదు, ఇది ఇంకా అవ్వలేదు, నేను ఇంకా ఇనోసుకేని కాపాడాలి అనుకుంటూ లేవడానికి ట్రై చేస్తున్న టాంజిరోకి ఒక్కసారిగా మళ్ళీ డీమన్ వాసన రావడం స్టార్ట్ అవుతుంది. దేవుడా, దయచేసి ఇలా జరగకుండా చూడు. నేను అంత శక్తివాడి అటాక్ చేసి వాడి తల నరికినా వాడు ఇంకా బతికే ఉన్నాడా? రే, నువ్వు నిజంగా నా అంచనాలనే మించిపోయావురా. నిజంగా నువ్వు నీ పూర్తి శక్తితో చేసిన ఆ అటాక్లో నా తల తెగుంటే నేను నిజంగానే చనిపోయేవాణ్ణి. కానీ నువ్వు నా తల నరకడానికి ముందే నేను నా థ్రెడ్స్తో నా తలని నరికి వేరు చేసుకున్నా. నువ్వు ఇప్పటికే నన్ను చాలా ఇబ్బంది పెట్టావు. ఇక లేట్ ఏం చెయ్యకుండా నీ కథ ఇంకా నీ చెల్లి కథని ముగిస్తా అంటూ తన బ్లడ్ డీమన్ నాట్ యాక్టివేట్ చేసి కదలలేని టాంజిరోని ఎన్నో థ్రెడ్స్తో చుట్టుముట్టి అటాక్ చేస్తాడు. కానీ టైంకి ఆ థ్రెడ్స్ అన్నిటినీ ఈజీగా కట్ చేస్తూ మన గియు ఎంట్రీ ఇస్తాడు. నువ్వు ఇప్పటి వరకు ఈ డీమన్ అడ్డుకొని చాలా మంచి పని చేసావు. ఇక వెండి నాకు వదిలే. ఒకరి తర్వాత ఒకరు ఎంతమంది వస్తారా అంటూ చాలా కోపం రావడంతో రూయ్ తన పూర్తి శక్తంతా వాడి గియుని అటాక్ చేస్తాడు. కానీ గియు ఒక సరికొత్త టెక్నిక్ని యాక్టివేట్ చేసి రూయ్ విసిరిన ప్రతి థ్రెడ్ని అసలు ఏమాత్రం కదలకుండానే కట్ చేసి డిస్ట్రాయ్ చేస్తాడు. దానికి షాక్ అయ్యి మళ్ళీ అటాక్ చేద్దామని రూయ్ అనుకున్న నెక్స్ట్ సెకండ్లోనే వాడి తల తెగి పడుతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో, తను కాపాడిన టాంజిరోని గియు గుర్తుపడతాడో లేదో, తన చెల్లి నెజుకు ఒక డీమన్ కావడంతో టాంజిరో మిగిలిన డీమన్ స్లేయర్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాడో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మనం ఈ ఎపిసోడ్లో చూసిన ఇనోసుకే మదర్ పేరేంటో తెలిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.